రేపే కోటి సోమవారం. కోటి సోమవారాలకు సమానమైన రోజు. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజునే కోటి సోమవారం అని పిలుస్తూ ఉంటారు. శ్రవణ నక్షత్రం సోమవారం రావాలని రూలేమీ లేదు. శ్రవణ నక్షత్రం ఏ రోజు వచ్చినా దానిని కోటి సోమవారం అనే అంటారు. ఇది చాలా పవర్ఫుల్ డే. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజును కోటి సోమవారములని అంటారు. భక్తులకు పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం. కార్తీక చంద్రుల సహవాసం కార్తీక మాసంగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో స్నాన, దాన, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించటం, వనభోజనాలు చేయటం వల్ల జన్మజన్మల పాపాలు హరించిపోతాయని ప్రతీతి. ఇకపోతే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజును కోటి సోమవారంగా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఆ రోజుకు కోటి కార్తీక సోమవారాల శక్తి ఉంటుంది. ఈ రోజు చేసే స్నానం, దానం, ఉపవాసం ఏదైనా సరే కోటి రెట్ల అధిక ఫలితాలను ఇస్తుంది. కోటి సోమవారం రోజున ఉపవాసం ఉంటే కోటి సోమవారాల ఉపవాసం ఉన్న పుణ్యఫలం దక్కుతుంది. ఈ రోజున శివాలయ సందర్శనము, అభిషేకము, ఉపవాసం లేదా నక్తం లేదా ఏకభుక్తం ఎవరి శక్తి అనుసారం వారు చేస్తే మంచిది. అదేవిధంగా ఈరోజు దీపారాధన, ఆకాశ దీప దర్శనము, దానాలు, ధర్మాలు చేస్తే ఆ ఫలితం రెట్టింపు అవుతుందని శాస్త్ర ప్రవచనం. కోటి సోమవారం రోజు ఉదయం శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసి ఉపవాసం ఉండాలి. సాయంత్రం ప్రదోష కాలమందు భక్తుల ఇంట్లో దీపారాధన చేసి పూజ ముగించుకొని శివాలయానికి వెళ్ళి మరోసారి ఈశ్వరుని దర్శించుకోవాలి. ఆలయంలో దీపారాధన చేయాలి. అనంతరం ఇంటికి వచ్చి భోజనం చేస్తే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న పుణ్య ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కోటి సోమవారం నాడు ఉపవాసం ఉండి నియమనిష్టలతో కోటి సోమవారం దీక్ష పూర్తి చేస్తే స్వామివారి అనుగ్రహం పొందుతారని ప్రతీతి. ఉపవాస దీక్ష చేపట్టిన భక్తులు ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రంతో భక్తి ప్రవర్తులతో శివుడికి దగ్గరగా ఉపవాసం చేయాలి. ఉపవాసం అనగా దగ్గరగా నివసించటం. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించటం అని అర్థం. పర్వదినాలలో ఉపవాసం ఉండటం అంటే భగవంతునికి దగ్గరగా నివసించటం అని అర్థం. ఉపవాసం ఉండాలనుకున్న రోజు దేవునిపై మనసు పూర్తిగా లగ్నం చేయాలి. ఆహార పానీయాలను తీసుకోకుండా లేదా కొద్ది మొత్తంలో తీసుకొని భగవన్నామ స్మరణ చేస్తూ ఉండాలి. ఉపవాసము అంటే శక్తిగల వారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనముతో గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అనంతరమున తులసి తీర్థము మాత్రమే సేవించాలి. దీనినే ఉపవాసము అంటారు. రెండవది ఏకభక్తము. ఉపవాసం సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన, దాన, జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నమున భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థమో తులసి తీర్థమో మాత్రమే తీసుకోవాలి. దీనినే ఏకభక్తము అంటారు. మూడవది నక్తము. ఈ పద్ధతిలో పగలంతా ఉపవాసం ఉంచి అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఉపాహారమును కానీ స్వీకరించాలి. దీనినే నక్తము అంటారు. నాలుగవది ఆయాచిత్తము. ఆయాచిత్తము అంటే భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరికైనా సరే లేదా ఎవరైనా సరే వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడాన్ని ఆయాచిత్తము అంటారు. ఐదవది స్నానము. ఇప్పుడు చెప్పిన ఏ పద్ధతిని కూడా పాటించే శక్తి లేని వాళ్ళు సముద్రక స్నాన జపాదులు చేసినప్పటికీ చాలును, ఫలితాన్ని పొందుతారు. ఇక ఆరవది తిలదానము. మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది. ఈరోజు ఉసిరి దీపాలు పెడితే కోటి దీపాలు పెట్టిన ఫలితం వస్తుంది. తులసి కోటలో ఉసిరి కొమ్మను పాతుకుని పూజించుకోవాలి. ఆవు నేతితో దీపం వెలిగించాలి. ముఖ్యంగా ఈ రోజు ఉసిరిని దానం చేసినా సరే కోటి రెట్ల ఫలితం వస్తుంది. ఎందుకంటే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు అమృత తుల్యంగా మారుతుంది. ఉసిరి చెట్టు నుండి వచ్చే గాలిని పీలిస్తే రోగాలు దరిచేరవు. నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మీ ఒంట్లోని దరిద్రాలు, దోషాలు పోతాయి. అంతేకాదు మీ శరీరానికి నూతన ఉత్తేజం, ఉల్లాసం వస్తాయి. ఉసిరిని శ్రీ మహావిష్ణువు రూపంగా భావిస్తారు. ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది అని మన అందరికీ తెలిసిన విషయమే.
అందరికీ తెలిసిన వనభోజనాలు ఉసిరి చెట్టు వనంలో లేదా ఉసిరి చెట్టు ఉన్న వనంలో చేయాలనుకుంటారు, లేదా ఉసిరి చెట్టు కింద చేస్తూ ఉంటారు. కార్తీక మాసంలో ఈ చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ మాసంలో ఉసిరికాయల మీద వత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం. ధాత్రి చెట్టు అనగా ఉసిరి చెట్టు క్రింద సమారాధనము చేసి బంధుమిత్ర హితులతో ఎవరు వనభోజనం చేస్తారో, ఆ సమయంలో ఎవరు పురాణం వింటారో వారు నీచ జన్మలు పొందక శ్రీ మహావిష్ణువు దీవెనలను సంపూర్ణంగా పొందుతారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రముల యందు విష్ణు పూజ చేసిన ఫలితం వస్తుంది. ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు, శివుడికి కూడా చాలా ఇష్టం. పూర్వం శ్రీ మహాలక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది. ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది. ఇద్దరినీ ఒకే సమయంలో పూజించాలని అనుకుంది. అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకుని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసం. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయని కార్తీక పురాణం చెప్తోంది. సూత మహర్షి మునులందరితో కూడి నైమిసారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు క్రింద వనభోజనాలను చేసినట్లుగా కార్తీక పురాణంలో వివరించబడినది. ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగిన వృక్షం మరియు దామోదరుడికి అనగా శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం. అందుకే వనభోజనాలను ఉసిరి చెట్టు నీడలో చేయటం శ్రేష్టం. శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడితోనూ మరియు తోటి గోప బాలులతో కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడన యమునా నది తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలను చేశాడని భాగవతంలో వర్ణించబడినది. ఉసిరి చెట్టు క్రింద ఉసిరికాయల దీపారాధన చేసేవారిని చూడడానికి యమునికి కూడా శక్తి చాలదు. ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయి. ఉసిరి చెట్టుకు అన్ని మహిమలు ఉన్నాయి. కార్తీక మాసంలో వెలిగించే దీపానికి, చేసే దానానికి ప్రముఖ స్థానం ఇస్తారు. అన్నదానం, స్వయం పాకదానం, గుమ్మడి పండు దానం, ఉసిరి దానం, దీపదానం ఇలా అనేక రకాల దానాలు కార్తీక మాసంలో చేస్తూ ఉంటారు. ఆ దానాన్ని అంటే మీరు ఏం దానం చేయాలి అనుకుంటున్నారో ఆ దానాన్ని కోటి సోమవారం రోజు చేస్తే కోటి సోమవారాల ఫలితం దక్కుతుంది. చాలామంది కోటి సోమవారాలను శ్రద్ధగా చేసుకుంటూ ఉంటారు. ఈ రోజు దేవాలయంలో పిండి దీపాలను లేదా ఉసిరి దీపాలను వెలిగిస్తే చాలా శుభప్రదం. లేదా తులసి కోట వద్ద ఇంట్లోనే శంకు చక్రాలను వేసి పిండితో లేదా ఉసిరి దీపాన్ని ఒక్కటి వెలిగించిన కోటి రెట్ల ఫలితం కలుగుతుంది. కోటి సోమవారం నాడు మనస్ఫూర్తిగా అంటే మనసు ఆనందపడేలాగా ఏ చిన్న పని చేసినా ఆ పని కోటి రెట్ల ఫలితం ఇస్తుంది. ఈ రోజు భోజనం చేస్తే కోటి సోమవారాలు భోజనం చేసిన ఫలితం వస్తుందా అని కొందరు అనుకోవచ్చు. భగవంతుడికి అనుసంధానమైన కార్యాలు మాత్రమే కోటి రెట్ల ఫలితాలను ఇస్తాయి. ప్రతిరోజు చేసే పనుల ఫలితం పెరగదు. ముఖ్యంగా ఇంట్లో శ్రవణ నక్షత్రం వారు ఉంటే తప్పక ఈ కోటి సోమవారం చేసుకోవాలి. ఈరోజు దేవాలయానికి వెళ్ళండి, అభిషేకాలు చేయించుకోండి, దేవాలయంలో దీపాలు పెట్టండి, ఉసిరి దీపాలు లేదా పిండి దీపాలు వెలిగించండి. దేవాలయానికి వెళ్ళలేకపోతే చక్కగా ఇంటి వద్దే తులసి దగ్గర శంకుచక్రాల ముగ్గులు వేసి ఉసిరితో లేదా పిండితో దీపాలు పెట్టండి. ఒక్క ఉసిరి దీపం పెట్టినా అది కోటి రెట్ల ఫలితం వస్తుంది. ఒక్క ఉసిరికాయ దానం చేసిన కోటి రెట్ల పుణ్యం వస్తుంది. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ దీపాలు వెలిగించండి. సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే ఈ దానాలు చేసుకోవచ్చు. కనుక కోటి సోమవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ పనులు చేసి కోటి రెట్ల ఫలితాలను పొందండి. అయితే కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు అంటే మీరు ఇంట్లో తులసి కోట దగ్గర దీపం పెట్టినప్పుడు అయినా లేదా గుడిలో దీపం పెట్టినప్పుడు అయినా ఆ దీపాన్ని ఒక ప్రత్యేకమైన ఆకు మీద పెడితే శివుని అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆకు ఏమిటంటే మారేడు ఆకు. సాధారణంగా దీపాన్ని వెలిగించినప్పుడు చాలామంది తెలియక నేల మీదే వెలిగించేస్తూ ఉంటారు. కానీ దీపాన్ని ఎప్పుడూ కూడా
కటిక నేల మీద పెట్టకూడదు. ఏదైనా ఒక ఆకు మీద పెడితే మంచి ఫలితం ఉంటుంది. ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో ముందు ఒక తమలపాకు పెట్టి ఆ ఆకు మీద మారేడు ఆకు ఉంచి ఆ మారేడు ఆకు మీద ప్రమిద ఉంచి నూనె పోసి దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. శివయ్య అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే మారేడు ఆకు అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం. మారేడు ఆకు చివరిలో లక్ష్మీదేవి ఉంటుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అటువంటి మారేడు ఆకు మీద దీపారాధన చేయటం ముఖ్యంగా శివుని అనుగ్రహం, ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు మీకు ఏమైనా దోషాలు ఉంటే కూడా తొలగిపోతాయి, సిరి సంపదలు కలుగుతాయి. మారేడు దళం అంటే మహాశివుడికి ఎంతో ప్రీతి. మారేడు ఆకులు 3 కలిసి ఉంటాయి. ఇవి శివుని 3 కన్నులకు గుర్తు. అంతేకాదు త్రిశూలానికి చిహ్నంగా మారేడు దళాన్ని చెప్తూ ఉంటారు. సాక్షాత్తు మహాశివుడే మారేడు చెట్టు కింద నివాసం ఉంటాడని పరమ పవిత్రమైన పురాణాలు, వేదాలు చెప్తూ ఉన్నాయి. శివస్వరూపంగా భావించే బిల్వ వృక్షం దగ్గర దీపారాధన చేసిన వారికి శివ సాయుధ్యం లభిస్తుందని పురాణ వివరణ ఉంది. ఇంతటి పరమ పవిత్రమైన మారేడు చెట్టు ఆకు మీద కార్తీక మాసంలో దీపం పెడితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. శివుని చల్లని చూపు మన మీద పడుతుంది, సిరి సంపదలు కలుగుతాయి. అంతేకాదు కార్తీక మాసంలో మారేడు ఆకు మీద దీపారాధన చేయటం వలన మీ ఇల్లంతా బంగారుమయమవుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో ఇంట్లో అయినా లేదా తులసి కోట దగ్గర అయినా లేదా గుడిలో అయినా దీపారాధన చేసేటప్పుడు ఆ దీపారాధనను మారేడు ఆకు మీద పెట్టి వెలిగించండి. శివుని అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. కేశవులకు ఎంతో ప్రియమైన ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాలలో ధ్వజస్తంభానికి ఆకాశ దీపం వేలాడదీస్తూ ఉంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఈ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఆ దీపాన్ని వెలిగిస్తారు. ఈ ఆకాశ దీపం పితృదేవతల మార్గాన్ని చూపుతుంది. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభం పైభాగాన వేలాడతీస్తూ ఉంటారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి, ధ్వజస్తంభానికి వేలాడదీయడానికి ఓ కారణం ఉంది. కార్తీక శుద్ధ పాడ్యం నుంచి పితృదేవతలంతా కూడా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ సమయంలో కార్తీక ధ్రువ సరిగ్గా కనిపించటం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఆకాశ దీపం శివకేశవుల తేజస్సును జగత్తుకు అందిస్తుంది. ఆకాశ దీపం మరో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే శివకేశవుల శక్తితో ఈ దీపం ధ్వజస్తంభం పైనుండి జగత్తుకు అంతా వెలుతురు ఇవ్వాలి అని వెలిగిస్తూ ఉంటారు. దీపాన్ని వెలిగిస్తూ దామోదరం ఆవాహయామి అని, త్రయంబకం ఆవాహయామి అని శివకేశవులను ఆహ్వానిస్తూ వెలిగిస్తారు. ఒక్కో చోట 2 దీపాలు శివకేశవుల పేరుతో వెలిగిస్తారు. లేదా ఒక దీపం పెట్టి శివకేశవుల్లో ఎవరో ఒకరిని దీపంలోనికి ఆహ్వానించాలి. ఇలా శివకేశవుల తేజస్సుతో ఈ దీపం జగత్తుకు వెలుగునందిస్తుంది. అంటే సమాజంలో అజ్ఞానపు చీకట్లు తొలగిపోతాయి. కాంతి వలె మనలో ఆధ్యాత్మిక జ్యోతి ప్రజ్వలనం అవుతుంది అని అర్థం. దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్తీక మాసం ప్రారంభం కూడా ఆకాశ దీపంతోనే జరుగుతుంది. ఆకాశ దీపం వెలిగించిన, దీపంలో నూనె పోసిన, ఈ దీపాన్ని దర్శించుకుని నమస్కరించుకున్న పుణ్యప్రాప్తి కలుగుతుంది. మనలోని అజ్ఞాన అవివేకాలు తొలగిపోతాయి. అంతేకాకుండా పితృదేవతలు కూడా సంతుష్టులవుతారు. దేవాలయాలలోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఆకాశదీపం వెలిగించవచ్చు. దీనికి పూజ చేసి దీప ధూప నైవేద్యాలు సమర్పించి శివకేశవులను స్మరిస్తూ నమస్కరిస్తూ ఆకాశదీపం వెలిగించి ఎత్తుగా ఒక కర్ర కట్టి దానికి వేలాట తీయవచ్చు. కార్తీక మాసంలో దీపారాధన చేయలేని వారు ఈ ఆకాశ దీపాన్ని దర్శించుకుని ఒక నమస్కారం చేసుకున్నా చాలు, మంచి ఫలితం వస్తుంది.